అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న కామెంట్స్కి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అవర్ వీడియోస్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. దేవుని మహాకృపను బట్టి 11,000 సబ్స్క్రైబర్లకు మనం రీచ్ అయ్యాం. ఈ కుటుంబం అలా రోజు రోజుకి అంచెలంచెలుగా పెరగడం నాకు ఎంతగానో సంతోషం వేస్తుంది. ఈ వాక్యాల ద్వారా మీరు బలపరచబడితే తప్పకుండా మీ సాక్ష్యాలు కింద కామెంట్లో తెలియచేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మన ఎక్లీషియా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ అఫీషియల్ అని ఒక వాట్సాప్ గ్రూప్ని మేము పెట్టాం. ప్రస్తుతానికి ఒక 280 మంది వరకు ఉన్నారు. సో మీరందరూ కూడా ఆ గ్రూప్లోకి రావాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. మినిస్ట్రీలో జరిగే ప్రతిదీ మీ వరకు వస్తుంది. మనందరం కలిసి పరిచయం చేద్దాం, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం, దేవుని కొరకు ఒక బలమైన సాక్షులుగా వాడబడదాం. ఈ పక్కన QR కోడ్ ఇస్తున్నాం, అలాగే కింద లింక్ కూడా మేము ఇస్తాం. తప్పకుండా మన గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకుంటాను. మానవ జీవితంలో అందరికీ కన్నీరు వస్తుంది. ఈరోజు వీడియో చూస్తున్న మీరు కూడా బహుశా ఉదయం లేచిన తర్వాత ఎంతో ఏడ్చుంటారు. హృదయం లేదో తెలియని బాధ. కొన్నిసార్లు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా అందులో ఓటమి వస్తున్నప్పుడు దగ్గరగా ఏడవాలనిపిస్తూ ఉంటుంది. కన్నీరు ఆగదు కదా చాలామందికి. ఆర్థిక పరిస్థితులు చూసినా, అప్పులు బాధలు చూసినా, ఆరోగ్య పరిస్థితులు చూసినా ఏడుస్తూనే ఉంటాం. నలుగురు మధ్యన కూర్చున్న అందరూ సంతోషంగానే ఉంటారు. మన హృదయం లేదో తెలియని దుఃఖము. ఈరోజు నేను అంటాను, కన్నీరు ఆగట్లేదు కదా. ఆ కన్నీరులో మనం ఏది స్పష్టంగా చూడలేకపోతున్నాం. నిజమే, మనిషికి కన్నీరు వచ్చినప్పుడు ఎదుటి వస్తువులు కూడా స్పష్టంగా కనిపించవు. బహుశా చాలామంది బాధపడుతున్నారు కూడా, దేవుని కూడా అందుకే స్పష్టంగా చూడలేకపోతున్నారేమో. కానీ ప్రియ సంఘం, ఒక మాట చెప్తాను, నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ప్రభు నీ పక్కన ఉన్నాడు. నీ కన్నీటిని తొడవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఓపిక పట్టొచ్చు కదా కొంతసేపు. దేవుని మీద ఆధారపడి, ప్రభా నీ పాదాల చెంత కన్నీరు కారుస్తున్నానయ్యా అని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తే 100% నీ జీవితాలు అద్భుత కార్యం చూస్తాం. దావీదు కీర్తనలో 126 కీర్తన, యాత్ర కీర్తన ఇది 5వ మాట మనం చదవగలిగితే, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోసెదరు. ఈరోజు నువ్వు ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయి. ఒకరోజు సంతోష గానముల చేత ప్రభు సన్నిధిలో గొప్ప సాక్షిగా నువ్వు వాడబడతావు. ఆ రోజు కన్నీటినంతా ప్రభు తుడిచివేసి ఒక ఉన్నతమైన సాధనాలుగా ప్రభు మిమ్మల్ని వాడుకోబోతున్నారు. అన్ని కాలాలు తొలగినట్లే కష్టకాలం, శ్రమకాలం, కన్నీరు పరిస్థితులు అన్నీ తొలగిపోతాయి. ఎదురుచూడు, దేవుని సమాధానం కోసం ఎదురుచూడు. దావీదు పరుపులు తేలేలాగా ప్రార్థన చేశాడు. ఆ తర్వాత సాక్ష్యం ఏముంది తెలుసా? ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని ప్రభా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అంటే దావీదు జీవితాన్ని అంచెలంచెలుగా దేవుడు హెచ్చించాడు. వారు కూడా కన్నీరు కార్చిన వారే. హిజ్కియా కన్నీరు కార్చాడు. ఆ కన్నీటిని దేవుడు తుడిచి ఆశీర్వాదాన్ని దేవుడిచ్చారు. అలాగే మా జీవితంలో కూడా క్యాన్సర్ను అనుభవిస్తున్నప్పుడు ఎంతో కన్నీరు మేము కార్చాం. చుట్టూ ఎంతోమంది మరణిస్తున్నప్పుడు భయముతో కన్నీరు కార్చాం. ఆర్థిక పరిస్థితులు మమ్మల్ని తరుగుతున్నప్పుడు వేదనతో కన్నీరు కారుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాం. ఈరోజు ఆ కన్నీటినంతా కొట్టివేసి ప్రభు సన్నిధిలో సంతోషకరమైన సాక్ష్యాలు పంచుకునే వారిలాగా దేవుడు చేశారు. ఈరోజు మిమ్మల్ని కూడా ట్రీట్గా నా ప్రభు మార్చగలిగిన దేవుడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.